నమస్తే కిరణ్ టీవీ లైవ్ ఛానల్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు మాకున్న ప్రతి సమస్యకి కూడా కేవలం లలిత సహస్రనామాల్లోని మంత్రం ద్వారానే మాకు పరిష్కారాన్ని తెలియజేస్తూ వచ్చారు. సో ఇప్పుడు అందులో భాగంగా లలిత తంత్రమాలికలో 29వ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు. సో ఇవాళ ఏ సమస్యకి మాకు పరిష్కారం తెలియజేస్తున్నారు? తప్పకుండా అండి. కొంతమంది జీవితాల్లో చూడండి, నా లైఫ్లో ఒక్కసారి కూడా సంతోషాన్ని చూడలేదు, పూర్వజన్మలో ఏ పాపం చేశాను నేను అసలు, ఎప్పుడు వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉంటారు, ఏ పాపం చేశాను నేను, ఏ పాపం చేశాను. నేను కామెంట్స్ లో కూడా చూస్తూ ఉంటాను గురుగారు. ఎక్కువగా ఇప్పుడు రాశి ఫలితాలు కానీ మనం చెప్తూ ఉంటాం కదా, మీరు ఇంత బాగుందని చెప్పారు ఈ సంవత్సరం మాకు, కానీ మాకు అస్సలు ఇప్పటిదాకా నేను సుఖపడిందే లేదు. 10 మందిలో 9 మందికి బాగుంటే ఒకరికి మాత్రం ఎప్పుడూ ఏదో ఇబ్బంది ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడము, చదువు సరిగ్గా అవ్వకపోవడము, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక జాబ్ చేద్దామంటే జాబ్లో సక్సెస్ రాకపోవడం, బిజినెస్లో సక్సెస్ రాకపోవడం, అన్నీ చంద్రమందర అయిపోతుంది. అలాంటప్పుడు మిమ్మల్ని పూర్వజన్మ కర్మని పూర్తిగా తగ్గించేటువంటి నామం ఒకటి ఉంది అమ్మవారి నామాల్లో. ఆ నామాన్ని కనుక మీరు ఎలా చేయాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చక్కగా ఒక పీట తీసుకొని పీట మీద చక్కటి తెల్లటి వస్త్రాన్ని పెట్టేసి షట్ కోణము 6 కోణాలు ఉండేటువంటి స్టార్స్ 2 వేయాలి. అంటే ఏంటి, పక్క పక్కన కాదు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది లోపల వేసి ఈ స్టార్కి ఈ స్టార్కి అంటే పెద్ద స్టార్కి చిన్న స్టార్కి ఉండే మధ్యలో 6 కోణాల మీద 6 పుష్పములు పెట్టాలి, 6 రకాల పుష్పాలు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. పెట్టి మధ్యలో మనకి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, అంటే ఆకు, ఒక్క, అదేవిధంగా మనకి ఈ యాలకులు, ఇంకేదైనా కొంచెం సెంట్, చిన్న సెంట్ సంబంధించింది, కొన్ని గులాబీ రెక్కలు, ఇవి వేసి ఓం నాభ్యాల బాల రోమాలి లతాఫల కుచద్వయి అనేటువంటి నామాన్ని లాస్ట్లో నమః కూడా కలుపుకోవచ్చు. అది గనక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ పూర్వజన్మలో చేసిన కర్మ, అంటే ఒక్కొక్కరు ఒక్కో రూపంలో కర్మ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళ జీవితంలో ఎదగకపోవడము, లేకపోతే ధనపరమైనటువంటి ఇబ్బంది, ఎప్పుడు కుటుంబపరమైన ఇబ్బంది రావడము, లేదా అంటే ఒక్కొక్క జాతకుడికి ఒక్కొక్క పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయిపోతుంది. అన్నదమ్ములు ఇబ్బంది పెట్టే అన్నదమ్ములు, లేకపోతే సొంత తల్లి కూడా కేసేయడం. నేను కొన్ని జాతకాలు చూశాను. ఓన్ మదర్ తను ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఒకతనైతే ఏం జరిగిందంటే విదేశాలకు వెళ్ళొచ్చాడు. విదేశాల్లో ఉన్నంతకాలం సంపాదించి ఆమెకు పంపించాడు డబ్బులు. ఏదో ప్రాపర్టీస్ కొనుక్కొని ఆవిడ పేరు మీద పెట్టేసుకొని వాళ్ళ తమ్ముళ్ళ పేరు మీద పెట్టేసి వచ్చిన తర్వాత నేను ఇవ్వను, ఏమంటే నీ మీద కేసేస్తాను, కోల్టా కేసేసి. ఇదేమిటి అంటే అక్కడ మాతృదోషము అంటారు, అలాగే పితృదోషాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని రోగమూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అంటే వాళ్ళకి అన్నీ బాగుంటుంది కానీ రోగం ఉంటుంది ఏదో ఒకటి. అలాంటప్పుడు ఈ పూర్వజన్మ కర్మని తగ్గించేటువంటి మంత్రం ఏదైనా ఉంది అంటే ఈ మంత్రం ఓం నాభ్యాల బాల రోమాలి లతాఫల కుచద్వయి ఏ నమః. ఇది చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనకి 6th హౌస్ అంటారు జన్మజాతకంలో, 6వ స్థానంలో గనక గ్రహాలు అధికంగా ఉంటే వీళ్ళు పూర్వజన్మల్లో కొన్ని కర్మలు మిగిలిపోయాయి అని అర్థం అనమాట. అప్పుడు 6వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకుంటే లగ్నం అనేది ఒకటి ఉంటుందండి. లగ్నం నుంచి 6th హౌస్లో ఏం ప్లానెట్స్ ఉన్నాయి అని చూసుకొని ఆ 6వ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నా, లేదు మనకు లగ్నం ఏమీ తెలియదండి, పలానా డేట్లో పుట్టానని మాత్రమే తెలుసు అన్నప్పుడు కన్యారాశిలో అధిక గ్రహాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. కన్యారాశిలో ఉండే గ్రహం అంటే వీళ్ళది కన్యారాశి అవ్వాల్సిన అవసరం లేదు, 6వ స్థానంలో ఉండే గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఆదివారం అనుకోండి, అంటే ఉదాహరణకి రవి ఉన్నాడు, గోధుమలు ఎరుపు రంగు వస్త్రం, కేజింబావు, ఏ వస్తువైనా కేజింబావు ఆదివారం నాడు. చంద్రుడు ఉన్నాడు, బియ్యము తెలుపు రంగు వస్త్రం సోమవారం. కుజుడు ఉన్నాడు, కందులు ఎరుపు రంగు వస్త్రం మంగళవారం. బుధుడు ఉన్నాడు, పెసలు గ్రీన్ కలర్ వస్త్రం. వస్త్రం అంటే ఏమిటి? బ్లౌజ్ పీస్ ఇవ్వాలి. అదేవిధంగా గురువు ఉన్నాడు అనుకోండి, శనగలు పసుపు రంగు వస్త్రము. శుక్రుడు ఉన్నాడు, బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము. శని భగవానుడు ఉన్నాడు ఉదాహరణకి. ఇప్పుడు అందరూ ఏంటంటే నల్ల నువ్వులు తీసుకోరు కదా అంటూ ఉంటారు. అలాంటప్పుడు తెల్ల నువ్వులు వైట్ కలర్ క్లాత్ ఇవ్వడం. రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు వాళ్ళకి మన మినుములు సిమెంట్ కలర్ వస్త్రం. కేతు అంటే చిత్రవర్ణము అంటారు, అంటే కలర్స్ లైన్స్ ఉన్నటువంటివి కేతువుతో పాటు, అంటే ఉలవలతో పాటు ఆ వస్త్రం. మంగళవారం నాడు, రాహు అయితే శనివారం నాడు. ఇవి ఇచ్చినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, పూర్వజన్మ కర్మని తగ్గించేటువంటి దేవతా ఆరాధనలో మనకి శాస్త్రాలు చెప్పినవి ఏమిటి అంటే, ఒకటి సూర్య నమస్కారాలు, రెండవది లలితా సహస్రనామాలు, మూడవది మీరు
స్వయంగా మీ అంతట మీరు వెళ్ళి ఏదైనా ఆలయంలో సేవ చేయడము, వీటి వల్ల మాత్రమే మీకు పూర్వజన్మ కర్మ దగ్ధమవుతుంది. ఇంకోటి లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక్క నామానికి మీరు ఎన్నో జన్మలు, ఇప్పుడు మనం అనుభవిస్తుంది కేవలం పూర్వజన్మదే కాదు, 10వ జన్మది రావచ్చు ఇక్కడ. ఎందుకంటే 10వ జన్మది అనుభవించడానికి ఆ టీం సెట్ అవ్వాలి కదా, లేదా ఒక 100వ జన్మ అనుభవించవచ్చు. అలాగా ఎన్నో జన్మల పాపాలని దగ్ధం చేసి ఇంకేమైనా ఉందా అని అడుగుతుంది. ఒక్క నామం, కేవలం ఒక్క నామం. అందులో ఈ యొక్క నామం ఏదైతే ఓం నాభ్యాల బాలరాం రోమాలి లతాఫల కుచద్వయాయి నమః మరొకసారి తెలియజేయరా? ఓం నాభ్యాల వాలి రోమాలి లతాఫల కుచద్వయి ఏ నమః అని చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క చేసినప్పుడు మీరు పెట్టవలసినటువంటి ప్రసాదం ఏమిటి అంటే తీపి పదార్థాన్ని పెట్టాలి, పాయసం పెట్టాలి. ఇది 40 రోజుల పాటు చేసుకోవచ్చు. ఏమండి నాకు అంత స్తోమత లేదు, ముందే డబ్బులు లేవంటే ఏడ రోజు పాయసం చేయను అనుకుంటే చక్కగా మీరు భక్తి శ్రద్ధలతో మీరు మిశ్రీ అంటారు, మిశ్రీ పెట్టవచ్చు. ఒక ప్యాకెట్ కొనుక్కుంటే 40 రోజులు వస్తుంది. 20 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు ఉంటుంది. ఆ మాత్రం లేకుండా అయితే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ నల్ల చీమలకి చక్కెర వేయడం కానీ రవ్వ కానీ వేయండి, అది ప్రధానంగా. అదేవిధంగా ఈ కర్మ తొలగేటువంటిది కాబట్టి అన్నములో కొంచెం బెల్లము కలిపినటువంటి అన్నాన్ని అమ్మవారికి బలిగా పెట్టి వాటిని పశుపక్షాదులకి తినడానికి వేయండి. రోజు 40 డేస్ చేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతుంది. అయితే ఇక్కడ చాలామందికి ఏమంటే తగ్గిపోగానే వెంటనే నా జీవితం మారిపోతుంది అంటే నువ్వు మరలా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మహాభారత యుద్ధంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఎవరో యుద్ధం చేయకుండా ఇలా అని మాయ చేసి అందరిని ఓడించేస్తాను, మీ యుద్ధం మీరు చేయండి, మీ వెనకతో నేను ఉన్నాను. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, ఆ యొక్క భగవత్ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఓకే, ఇలాగా రోజుకి 40 నిమిషాల పాటు చేయాలి. అక్షింతలు వేస్తూ చేయవచ్చు, లేదా ఒక్కొక్క పుష్పపు రేకు తీసుకొని చేయొచ్చు, ఒక్కొక్క పుష్పాన్ని పెడుతూ చేయొచ్చు. ఏ రోజుకి ఆ రోజు చక్రం వేయచ్చు, లేదా 40 రోజులు ఆ చక్రం అలా ఉంచుకొని కూడా చేయవచ్చును. ఓకే, అలాగే గురుగారు. సో విన్నారు కదా, పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల ఈ జన్మలో ఎలాంటి బాధలు అనుభవిస్తున్నా కూడా కేవలం ఈ మంత్ర జపం నిత్యం చేసుకుంటే కనుక మనకి అన్ని శుభాలే కలుగుతాయని గురుగారు తెలియజేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.